దేవుని యొక్క వాక్యంలో నుండి మొన్న గుడ్ ఫ్రైడే నాటి నుంచి మనం మత్తయి సువార్త ధ్యానాలను మార్చాము. అయితే మరలా క్రమంలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం నాకు గుర్తున్నంత వరకు మరి 14వ వచనం వరకు మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 22:14 వరకు చూసాం. ఎందుకనంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చూసాం. ఆ తర్వాత నుంచి చివరి వరకు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయా వ్యక్తులు పరిసయ్యులు లేదా సుంకరులు, సద్దూకయ్యులు, హేరోదీయులు వీళ్ళంతా కలిసి యేసయ్యను చిక్కుల్లో పెట్టాలని, ఆయనలో ఏదో ఒక నేరం చూపించి ఆయన లేపేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ 3 ప్రశ్నలు వేశారు 3 సందర్భాల్లో. 3టిని యేసయ్య వారికి సరి అయిన సమాధానం చెప్పి జయం పొందారు. చివరిలో ఆయన ప్రశ్న వేస్తే వీళ్ళెవరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఈ సందర్భాలు ఈ మత్తయి 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతము ఈ 15వ వచనం నుంచి గమనించినట్లయితే 2 వచనాల చొప్పున 22వ వచనం వరకు చదవండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధిస్తున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఇంకొకటి, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుతున్నారు? మరి ఒకరు 19-20 వచనాలు. పన్ను రూపాయి ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా, వారు కైసరు అనిరి. మరి ఒకరు. అందుకైన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ వాక్య భాగంలో ఉన్న సత్యాలు మేము గ్రహించడానికి, గ్రహించిన వాక్యానుసారంగా అనుదిన జీవితాల్లో పాటించడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, పాటించడానికి కావాల్సినటువంటి సిద్ధ మనసు మాకు దయచేసి మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, గమనించినట్లయితే మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. ఏం చేయాలంట? మాటల్లో చిక్కుపరచాలని, తప్పుపట్టాలని, ఆయన మీద నేరం మోపాలని, ఏదో ఒక వంకతో ఆయనను వదిలించుకుందామని ప్రయత్నాలు చేస్తున్న వారిలో ప్రియమైన వారలారా, మరి పరిసయ్యుల ముందున్న గతంలో చాలాసార్లు పరిసయ్యులు అని అంటే మోషే ధర్మశాస్త్రాన్ని మేమే పాటిస్తాము, మేము పాటించినంతగా ఇంకెవరు
పాటించలేరు అనేటువంటి వాడు. మనం సాధారణంగా కూరల్లో వాడేటువంటి కొత్తిమీర, పుదీనా లాంటి వాటిలో కూడా దశమ భాగం తీసేటువంటి వాడు. అది పాటించాడు. ఆచారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు, పండగలు చేసేవాడు. ఇట్లాంటి చేసేవాళ్ళు ఇప్పుడు యేసయ్య దగ్గర తప్పు పడదామని చెప్పానని ప్లాన్ వేసి యేసయ్య దగ్గరకు వచ్చి లౌకికంగా మాట్లాడుతున్నారు. చూడండి వాళ్ళు ఏమంటున్నారని అంటే 4 విషయాలు చెప్తా ఉన్నారు. 16వ వచనం, బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. గమనించండి, యేసు ప్రభు లక్షణాలు ఏంటంట? ఆయన సత్యవంతుడు, దేవుని యొక్క మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నాడు. ఎవరిని లక్ష్య పెట్టడం అంటే అధికారులు ఒక రకంగా, లేదా పేదవాళ్ళని ఒక రకంగా, అంగు ఆర్భాటంలో ఒక రకంగా, ఏమీ లేనట్టు ఒక రకంగా కొన్నిసార్లు మనం వ్యత్యాసం చూపిస్తాం. కానీ ఈయన అట్లాంటోడు కాదు అని అంటున్నారు. తర్వాత మోమాటం లేనివాడు. మోమాటం అని అంటే మన బాడీకి భాషలో మొహమాటం అంటారే, మొహమాటం లేనటువంటి వాడనని ఈయనలో ఈ 4 గుణాలు ఉన్నాయన్నట్టుగా ఈ యొక్క పరిసయ్యులు ఒప్పుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు ఈ మాటలు అన్నది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, యేసయ్యని చిక్కులో పెడదామనని. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 17వ వచనం చివరిలో హేరోదీలతో కూడా తమ శిష్యులు ఆయన ఇద్దరు పంపిరి. హేరోదీలు అంటే ఎవరు? అప్పుడు హేరోదు పరిపాలన చేస్తున్నాడు. హేరోదుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు అన్యులు, యూదులు కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు కాదు, హేరోదు పక్షపు వాళ్ళు అన్నమాట. ఒకసారి మొట్టమొదట నేను కాలేజీలో చేరిన కొత్తల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు జలగం వెంగళరావు గారు అని ఒక ఆయన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికైనప్పుడు ఆయన మచిలీపట్నం వస్తూ ఉంటే మచిలీపట్నం కోఆర్డినేట్ సెంటర్లో రిజర్వ్ పోలీసులు, మిలిటరీ వాళ్ళు, ఎంతమంది అంగు ఆర్భాటంగా సెక్యూరిటీగా కొన్ని 100 మంది ఆయన కారు ముందు నడుస్తూ ఉంటే వీళ్ళకన్నా ముందు రంగా బ్యాచ్ ఉంది. వాళ్ళు ఒక 25-30 మంది వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఉన్నారు? రిజర్వ్ పోలీసుల కన్నా గొప్ప, స్పెషల్ సెక్యూరిటీ కన్నా గొప్ప అని అంటే వాళ్ళు పెట్టారు. నాకు ఈ లీటర్ అని అయినా అని అనుకున్నాను నేను. ప్రియమైన గమనించండి, అంటే ఎవరికాళ్ళు మేమని అనిపించుకుంటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పరిసయ్యులకి యేసయ్య మీద గిట్టతనం ఉంది, యేసయ్యని ఇరికించాలన్న ఆలోచన ఉంది. వాస్తవానికి పరిసయ్యులకి హేరోదీయులకి పడదు. ఎందుకంటే హేరోదీయులేమో ప్రభుత్వం కోసం దౌర్జన్యం చేస్తారు. ఈ పన్ను కట్టాల్సిందే, అవి కట్టాల్సింది, ఈ కట్టాల్సిందే అని అంటారు. ఈ పరిసయ్యులేమో మా రాజ్యం వేరు, మా దేవుడు ఉన్నాడు, మా పాలన వేరు, మాకు మోషే ధర్మశాస్త్రం అంటారు. వీళ్ళిద్దరికీ పడదు. కానీ యేసయ్యని పట్టుకుంటానికి వీళ్ళిద్దరూ జతకట్టారు. యేసయ్యని పట్టుకుంటానికి వీళ్ళిద్దరూ జతకట్టారు. ఇద్దరు కలిసి వచ్చి, అంటే ఇద్దరు అని అంటే హేరోదీయులను పరిసయ్యులు వచ్చారు. ఇప్పుడు యేసయ్యని చిక్కు పెడతానికి కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా, ఇవ్వమంటావా వద్దంటావా అని చెప్పని అడిగారు. అంటే ఇవ్వద్దు అని కనుక అంటే హేరోదీయులు ఏం చేస్తారు? మా ప్రభుత్వం చెడగొడతావా నువ్వు అని చెప్పని వాళ్ళు అడ్డం తిరుగుతారు. ఇవ్వండి అని అంటే ఇంకా నువ్వు మాకు చేసింది ఏంటి? యూదుల పక్షంగా నువ్వు చేసింది ఏంటి? మాకు మెస్సియా వస్తాడు, మాకు రాజ్యం ఇస్తాడు అని చెప్పని మేము ఎదురు చూస్తూ ఉంటే, నువ్వే మెస్సియా అనుకుంటా ఉంటే నువ్వు ఆ పక్షంగా మాట్లాడతావేంటి అని చెప్పనని రెండిందాలుగా ఆయన చిక్కులు పెడదామని చెప్పనని ఆలోచన చేసి యేసయ్య దగ్గరకు వచ్చి ముందు ఆయన పొగిడి ఏమని, నువ్వు సత్యవంతుడవు, దేవుడి రాజ్యం గురించి సత్యంగా బోధిస్తున్నావు, తర్వాత నీవు మోమాటం లేనివాడవు, ఇంకా
ఎవరిని లక్ష్య పెట్టవు అని చెప్పి ఇన్ని మాటలు చెప్పి ఏంటి ఆ చిక్కు ప్రశ్న అని అంటే కైసరికి పన్ను ఇవ్వటం న్యాయమా కాదా అంటే ఇవ్వమంటావా వద్దంటావా అని ఆయన చిక్కులు పెట్టారు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య వారి యొక్క చెడుతనము ఎరిగి, యేసయ్య ఏం ఎరిగాడు? వారి యొక్క చెడుతనం ఎరిగాడు. చెడుతనం ఎరిగాడు అని అంటే దానికి కొన్ని మాటలు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం ఈ మాట, వారి చెడుతనం ఎరిగి అన్నది. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 9:4. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు, మీ పాపములు క్షమింపబడి ఉండవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా అని వారి తలంపులు ఎరిగాడు. అది బయటకేం చెప్పట్లా, లోమాను అనుకుంటున్నాడు. ఆ రీతిగా మీరు తర్వాత చదువుకోండి 12వ వచనంలో, అట్లాగే లూకా సువార్త 6:8వ వచనంలో వారి ఆలోచనలు ఎరిగాని ఉంటుంది. లూకా సువార్త 9:47లో హృదయాలోచనలు ఎరిగి అని ఉంటుంది. 11వ అధ్యాయం 17వ వచనంలో ఆలోచనలు ఎరిగి అని చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే అక్కడ అయితే యేసు ఏమండి అందరినా కొందరినా, అందరిని అన్న దాంట్లో నేను కూడా వస్తానా ఏమ్మా పాస్టర్ గారుగా? నేను ఇక్కడున్న మీలో కొందరు కన్నా పెద్దోళ్ళుగా కుర్రోని కాదుగా, అయినా యేసు ప్రభు ఏం అడిగాడు? అందరినీ ఎరిగినవాడు. చదవండి. గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు కూడా అమ్మో నా సంగతి ప్రభువు తెలుసు అన్నమాట, ప్రభువు నన్ను చూస్తున్నాడు అన్నమాట అని గ్రహింపు ఉండాలి. ఒక్కోసారి అపవాది ఏమవలే అన్నట్టుగా చేస్తాడు. కానీ ఇక్కడ వాక్యంలో యేసయ్య అందరిని ఎరిగిన వాడంటే దేవుని నమ్మిన వాళ్ళ నమ్మనవాళ్ళు కూడానా, దేవుని ఆరాధించేవాళ్ళ ఆరాధించిన వాళ్ళు కూడానా, క్రైస్తవేతరులు కూడానా అండి, అందరినీ అని అంటే అందరూ మనుషులందరినీ ఎరిగినవాడు అని అంటే అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు, దాన్ని ఎరుగుతామని అంటారు. గమనించండి, మీ ప్రధాని ఎవరు అని అంటే నేను చెప్పేస్తా పలానా ఆయనని. ఆయన దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ గారు తెలుసా అని అడిగితే ఏమంటాడు? ఆయన 100 ప్రశ్నలు వేస్తాడు. నువ్వు ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ పంచాయతీ ఆయన చెప్పని ఇన్ని ప్రశ్నలు వేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఇక్కడున్న మంత్రిని పిలిచి, ఎమ్మెల్యేని పిలిచి, ఎంఆర్ఓని పిలిచి, వీళ్ళందరిని పిలిచి నేను 2 రోజులకి చెప్తాను నీ సంగతి అంటాడు. ఈలోగా ఎంక్వైరీ చేస్తాడనమాట. అంటే ఆయన ప్రధాని మనకు తెలుసు, మనకు తెలుసు, కానీ మనం ఎవరో ఆయనకి తెలియదు. దాన్ని ఎరగటం అని అనరు. ఎరగటం అని అంటే నా పుట్టుపూర్వతలన్నీ తెలిసిన వాళ్ళు ఎరుగుతూ అంటారు. ఇప్పుడు యేసయ్య అందరినీ ఎరిగిన వాడని అంటే నీ సంగతి నా సంగతి తెలవదేముంటుంది ఆయనకి? ఆయన ఆలోచనలు ఎరిగాడట, తలంపులు ఎరిగాడట, హృదయాలోచనలు ఎరిగాడట. ఒక సందర్భంలో యేసయ్య మీరు నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అనేసరికి 70 మంది శిష్యులు భలే కఠినమైన మాట ఇది, మరి ఎట్టా చికెన్ తినమన్నా లేదంటే పసక పశువులు తినమన్నా తింటాం, కానీ ఆయన తినమంటాడు ఏంటి, ఇది ఎక్కడ సంగతి అని చెప్పానని అభ్యంతరపడి వెళ్ళిపోయారు. శిష్యులు ఏం చేయాలో అర్థం కాకుండా అట్లా ఉంటే శిష్యులు వారి యొక్క సణుగు కొనుట విని అని చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 61వ వచనం 64వ వచనం.
యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందరూ గమనించండి. శిష్యులు ఏం చేస్తున్నారంట? సణుగుతున్నారంట. మన బోధకుడు ఎట్ట మాట్లాడుతున్నాడు? ఒక్కోసారి నా గురించి లేదా అమ్మగారి గురించి ఆయా వ్యక్తుల గురించి మీరు కూడా సణుగుతూ ఉంటారు. ఎందుకంటే మీకు నచ్చలేదు అని అంటే బయటికి వినపడదు, లేదంటే పక్కన చెవుల్లో ఏదైనా అంటుంటారు, సణుగుకుంటారు. శిష్యులు అట్లా చేస్తూ ఉంటే యేసయ్య ఏమైంది? ఆయన వారి సణుగులు ఎరిగి. చదవక్కర్లేదు, మోషే గురించి అక్క అనే ఇద్దరు కలిసి సరిగ్గా కొనుక్కున్నారు. ఆడికంట ఈ టైంలోనంట ఆ సంబంధం కావాలంట, ఆ అమ్మాయి కావాలంట అని చెప్పానని సణుక్కున్నారు. అది మోషేకి తెలియదు, కానీ అది ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. మోషేని పిలిచి మీ అక్కని మీ అన్నయ్యని కూడా తీసుకుని ప్రత్యక్షపడవరానికి రా అని చెప్పని పిలిచాడు. మోషేకి తెలుసు ప్రత్యేకంగా రమ్మన్నాడంటే ఏదో ఉంది అని చెప్పానని. వాళ్ళు భయపడుతూ వచ్చారు. వచ్చిన తర్వాత నిలదీశాడు దేవుడు. మోషే మీద మీరు సణుగుతున్నారే, ఎందుకు భయపడలేదు మీరు? ఆయన నా సేవకుడు కదా ఆయన చెప్పానని అనేసరికి తప్పు అయిపోయింది అని అంటున్నారు. మిరియాముకి కుష్ఠవ్యాధి వచ్చేసింది. మరలా మోషే ప్రభువా కనికరించయ్యా అని ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంటే ఒక్కొక్కసారి మనము దేవుణ్ణి మన ఆలోచన ప్రకారం చాలా తక్కువ అంచనా వేస్తాం, చాలా తక్కువ. మర్యాద లేకుండా ఆలోచిస్తాం, మర్యాద లేకుండా మాట్లాడతాం, మన ఇష్టం ఉంటాం. లేదా ఒక్కొక్కసారి నోరేసుకు పడితే సరిపోద్ది అనుకుంటాం, లేదా ఏం చేస్తారో చూద్దామని అనుకుంటాం. కానీ ఈ వాక్యంలో యేసయ్య అందరినీ ఎరిగిన వాడు. వారి చెడుతనాన్ని ఎరిగాడంట. ఏ తనం అది? మంచితనం అయితే మంచిదే, దేవుని స్తోత్రం. కానీ చెడుతనం అంటే వీళ్ళు అడిగేది కైసరుకు పోనించడం న్యాయమా కాదని అడిగేది మంచికి కాదు, చెడుకి. ఎరిగి ఆయన సరే మీ దగ్గర, ఆయన దగ్గర ఎందుకుంటాయి డబ్బులు? మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? చూపించండి, ఒక రూపాయి చూపించండి అని నేను అంటే వాళ్ళు ఏం చేశారు? ఒక దేనారాన్ని ఇచ్చారు, అంటే ₹10 బిళ్ళని ఇచ్చారు. యేసయ్య దాన్ని చూపించి మరి దీని మీద బొమ్మ ఎవరిది? మళ్ళీ రెండో పక్క దీని మీద ఉన్న రాతలు ఎవరే అని చెప్పినాడు. అదా కైసరు బొమ్మగా అన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నారని అంటే 21వ వచనం, అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి. చూడండి రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. రోమాపత్రిక 13:7. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చండి. అందరికీ వారి వారి రుణములు అంటే ఎగ్గొట్టకూడదు. కొంతమంది లోన్ తీసుకుని ఎగ్గొడతా, అప్పు తీసుకుని ఎగ్గొడతా, ఇస్తానని చెప్పని ఎగ్గొడతా,
దానికి అబద్ధం చెప్పేస్తారు, మోసం చేసేస్తారు, ఏదేదో చేసేస్తారు, మొత్తం కలిసి వచ్చిందని అనుకుంటారు. కానీ వాక్యం చెప్తుంది, మనము ప్రభుత్వ అధికారులకు కట్టాల్సింది ఎగ్గొట్టకూడదు. అదే సమయంలో దేవునికి ఇవ్వాల్సింది కూడా ఎగ్గొట్టకూడదు. యేసయ్య వారి యొక్క దురాలోచనలు ఎరిగి ఏమంటున్నారనంటే, కైసరిది కైసరికి ఇచ్చాడు, దేవుంది దేవునికి ఇవ్వండి. కైసర్ కంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఏంటి? ఇంటి పన్ను ఇవ్వాలి, నీటి పన్ను ఇవ్వాలి, రకరకాల పన్నులు ఉంటాయి, అవన్నీ ఇవ్వాలా. ఈ పన్నులన్నీ కట్టిన డబ్బులతోనే పరిపాలన చేస్తారు, ప్రభుత్వం చేస్తారు. కాబట్టి నువ్వు ఎగ్గొడితే దానివల్ల నష్టం వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అదే సమయంలో దేవుంది దేవునికి ఇవ్వాలి. ఏం చేయాలి? దేవుంది దేవునికి ఇవ్వాలి. ఈ సందర్భంలో దేవుంది అన్నదానికి ముందుగా దేవుడు మనకి ఇచ్చి ఇవ్వమంటున్నాడా, ఇవ్వకోకుండా ఇవ్వమంటున్నాడా అన్నది ఆలోచన చేస్తే చూడండి. త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 7:11. మీరు అంటే నేను, నా కుటుంబం లేదా ఎవరి కాళ్ళు, మీరు ఏమై ఉండి చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనీయని ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎక్కువగా మంచి ఈవులను ఇచ్చును కదా. గమనించండి. మనం అంటే యేసయ్య అంటాను, మీరు చెడ్డవారై ఉండి. చెడ్డవారు అంటే అక్కడ అర్థం మన తెలుగులో అట్లా రాశారు, అంటే స్వార్థం. ఏంటండి? స్వార్థం. మన పిల్లలు అనేసరికి ఒక రకం, మనం కాదోళ్ళు అంటే ఒక రకం, అయినోళ్ళు అంటే ఒక రకం, కానోళ్ళు ఒక రకం. సామెత ఉంది కదా, అయినోళ్ళకి కంచాల్లో, కానోళ్ళకి అంతేనా? మొత్తానికి ఏదో అంటే అక్కడ పక్షపాతం చూపిస్తాం అన్నమాట. ఆ గుణాన్ని మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? పిల్లలకి మంచి ఇవ్వాలని అనుకుంటున్నారు కదా. అయితే మీ పరలోకపు తండ్రి ఆయన ఎట్లాంటి వాడు? తనను అడుగు వారికి అందరికీ అంతకంటే ఎక్కువగా ఇచ్చేటువంటి వాడు. అపోస్తల కార్యముల గ్రంథం 14:17. మరి ఒకరు అపోస్తల కార్యాల గ్రంథం 17:25 చదువుదాం. రెడీ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 14:17. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుతూ ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు. ప్రియమైన వాళ్ళ ఆయన ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, మనకి మేలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నాలాంటి బుద్ధిలాగా గనక యేసయ్యకుండి గుడికొచ్చోళ్ళకి మాత్రమే పంటలు పండాలి, గుడికొచ్చోళ్ళకి మాత్రమే మేలు జరగాలి, గుడికొచ్చోళ్ళకి మాత్రమే పైకి రావాలని అంటే గుడికి రాకుండా ఉంటారా మన ఊళ్ళో? అండి అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటంటే, అసలు ఆడి దేవుడు లేదు దిగలేదంటే ఆడికి బలి కలిసి వస్తుందే, ఆడే పచ్చకున్నాడే, వాళ్ళకే బాగుందే, మనం దేవుడు దేవుడు అంటూ ఉన్నాం కానీ మనకేం కలిసి రావట్లేదని బాధపడుతున్నాం. ఎందుకని అంటే దేవుడు పక్షపాతం లేకుండా ఆయన నమ్మినా నమ్మకపోయినా, దేవుడు ఉన్నాడన్నా లేడన్నా ఎవరికైనా కానీ ప్రియమైన వాళ్ళరా ఆయన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు, ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, ప్రజలందరికీ ఆయన మేలు చేసేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుని గుణం మంచిదా చెడదా? మంచి గుణం, మంచి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అందరికీ అట్లా చేస్తూ ఉన్నాడు.
మళ్ళీ 17వ అధ్యాయం 5వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన అందరికా కొందరికా? ఆయన అందరికీ ఏమి ఇస్తున్నాడు? జీవమును ఊపిరిని సమస్తము దయచేస్తున్నాడు. సమస్తము దయచేస్తా ఉన్నాడు. మరి దేవుడు ప్రజలందరినీ దీవించేవాడా లేదా శపించేవాడా? దీవించేవాడే. ఆయన గుణగణాలు తెలుస్తూ ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అయినను వినండి, అందరి ప్రయోజనము నిమిత్తము ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ వలన బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషార్థం చెప్పుటయు శక్తి అనుగ్రహింపబడి. ఇది గమనించండి. 11వ వచనం చదవమ్మా. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ఏమండి ఎవరెవరికి? ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచున్నాడు. గమనించి, ప్రతివానికి, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అని కాదు, ప్రతి వానికి పంచిస్తూ ఉన్నాడు. ఏమండి, కొన్ని పనులు సోమరాజు గారికే చెప్తాం, కొన్ని పనులు విజయకుమార్కే చెప్తాం, కొన్ని పనులు క్రిస్టఫర్ గారికే చెప్తాం, కొన్ని పనులు అబ్రాం గారికే చెప్తాం, కొన్ని పనులు ఎందుకంటే వాళ్ళు ఈ పని చేయగలరని గుర్తిస్తాం. కాబట్టి వాళ్ళకి పనులు చెప్తాం. వాళ్ళకి ఎందుకు చెప్పాలి, నేను చేయనా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేయగలవు లేదన్నది తెలియాలి. తెలిస్తే చెప్తారు, తెలవకపోతే ఏం చెప్తారు? కొంతమంది తప్పించుకుంటారు. మనకి ఎక్కడ చెప్తారు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఎందుకు చెప్తాం? కొంతమంది నాకు చెప్తే బాగుండు అన్నట్టుగా ఉంటారు, వచ్చేసి కలబడిపోతారు. వాళ్ళు వద్దని ఎందుకంటాం? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తను ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నారట? పంచి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నాకేమీ లేదని నువ్వు అన్నావురా అంటే నువ్వు పప్పులో కాలేసావు. నీకు ఇచ్చాడు, నీకేమి ఇచ్చాడు అన్నది నువ్వు గుర్తించట్లా. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, పాడతా రాకుండా నేను పాడతా అని చెప్పని వస్తారు, చెడగొడతారు మొత్తం. ఏదో సామెత చెప్పినట్టుగా మేసేటప్పుడేమో ఎద్దుల్లోనూ, అంతేనా, దున్నేటప్పుడేమో దూడల్లోనూ చేస్తారంట. అంటే ఆ వాట నాకు కావాలి, మరి వాళ్ళు చేసే పని నేను వెళ్ళను, మనకొద్దు, మనం ఎంతవరకు ఒక రాయి వేయటమే, నింద వేయటమే, తప్పు పడతామే అన్నట్టుగా ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. దేవుడు నీకు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఆయన పంచి ఇస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో, నీకు ఇచ్చిన దానితో దేవుని ఘనపరచు. అట్లా కాకుండా నువ్వు ఉంటే దానివల్ల నీకే నష్టం. దేవుడు పంచి ఇస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడవు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రతి ఈవి
ప్రతి వరం ఎక్కడి నుంచి వస్తుంది? మన క్రొత్త నిబంధనలో ఒక ఆయన కనపడతాం, గారడేవాడు. ఏసే శిశు దగ్గరికి వచ్చి డబ్బులు మూట పెట్టి, నాకు ఆ వరం ఏంటి, నేను ఎవడి తల మీద చేతులు పెడితే ఆడికి ఆత్మ వచ్చేసేదట్టు అని అన్నాడు. ఏం చేశారు? డబ్బులు మూట తీసుకుని భలే బాగుంది మన బ్యాగ్ అని చెప్పానని నీకు కలుగ్గా కానేశారా? అలా నీ హృదయం మంచిది కాదు. నువ్వు డబ్బు పెట్టి కొనుక్కుందాం అనుకుంటున్నావా? ఇదేమన్నా రాజకీయ పదవా? దేవుడిచ్చే వరం అది. ప్రతి వరము, ప్రతి ఈవి పరసంబంధమైనది, ఈ సంబంధమైనది కాదు, పరసంబంధమైనది. జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. దానివల్ల నువ్వు మేలు పొందాలి, ఇతరులకు మేలు చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ మంచి కార్యాలన్నీ కూడా దేవుడు అందరికీ చేస్తున్నాడు, ఒకరికైనా అమ్మా? అందరికీ చేస్తున్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక, క్షమించండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు ఈ మాట వినండి, వారు ఎవరట? నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎవరంటే వీళ్ళు మాసిదోనియా సంఘస్థులు. ఎట్లాంటి వాళ్ళు? నిరుపేదలు అంటే ఏంటి? ఏమండి? ఇప్పుడు మనోళ్ళు పనికి ఆహార పథకానికి పేదవాళ్ళకి ఎత్తారా, లేదంటే ఉన్నవాళ్ళకి ఎత్తారా? ఒకళ్ళ మనోళ్ళు పేర్లు రాయించుకుంటారులేండి, అది వేరే సంగతి. వాస్తవానికి పేదలు, నిరుపేదలు అని అంటే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకేం లేదు. అయితే వీళ్ళు మాసిదోనియా సంఘంలో ప్రభువు నమ్ముకున్న నిరుపేదలే, కానీ దేవుడు వాళ్ళకి కృపనిచ్చాడంటే. ఏ కృప? దేవుని యొక్క పనికి ధారాళంగా ఇచ్చే కృప ఇచ్చాడట. వాళ్ళు ఇచ్చే కొంత అభివృద్ధి చెందుతున్నారట. కాబట్టి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ మాసిదోనియా సంఘానికి దేవుడు కృపనిచ్చాడు. ఏ కృపనంటే వారు నిరుపేదలైనను, అంటే ఈరోజు కూలితో ఈరోజు బతకటే పరిస్థితి ఉన్నా వాళ్ళు దేవుని యొక్క పనికి ధారాళంగా ఇస్తున్నారట. నేను మన సంఘం నిరుపేద అని చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఒకప్పుడు ఉన్నారేమో నిరుపేదగా, ఇవాళ ఏమండి సెల్ ఫోన్ లేని ఇల్లు ఉందా? కరెంట్ లేని ఇల్లు ఉందా? టీవీ లేని ఇల్లు ఉందా? చుట్టూ రేకులు తాటకులు లేవన్న ఇల్లు ఉంది, కానీ ఈ లేవన్నటువంటి ఇల్లు మాత్రం లేదు. అంటే వీళ్ళు పేదవాళ్ళ లేకుంటే నిరుపేదల? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఒక మెట్టు ఎక్కామ్మా, ఒక మెట్టు ఎక్కాం. నేను ఇక్కడ సేవ ప్రారంభించిన కొత్తలో నెలవ కూలిగా కూడా వెళ్ళిపోయేవాడు, నెలవ కూలికి వచ్చేవాడు. ఈ వేసవకాలం మంచినీళ్ళు దొరక్క ఆ బ్యాకునోళ్ళు బాగా అని చెప్పాను కొండిపరి వెళ్ళేవాడు, బిందుల మీద బిందులు పెట్టుకొని. ఇప్పుడు ఇవాళ దానింటికి అల్టిమేట్ నీళ్ళకే మన ఇంట్లోనే పంపు. అంత మాత్రం కాకుండా బయటికి వెళ్ళి పడతావేంటి? ఎక్కడికి కనెక్షను? వంటగదిలోకి కనెక్షను. ఎంత సుఖపడిపోయామండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఇవాళ బావుల దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా? ఒకళ్ళు ఊళ్ళన్నా వెళ్తున్నారా చెరువు దగ్గర బట్టలు ఉతుక్కోవడానికి? ఇప్పుడు అది కూడా లేదు. అదే ఒకప్పుడు అయితే ఏమో నవ్వలేదు, ఇంకా నేను వెళ్తున్నా, ఉండు వస్తున్నా, అందరు కలిసి ఇద్దరు ముగ్గురు అనుకొని పుల్లేటు దాకా వెళ్ళి ఉతుక్కొచ్చుకునేవాడు.
మంచిలకు అట్లా ఇబ్బంది పడేవాడు. ఇవాళ సకల సదుపాయాలు వచ్చేసినాయి. కాబట్టి దేవుడు నిరుపేదలుగా ఉంచలా. పేదవాళ్ళం అయితే అవ్వచ్చుగా, నిరుపేదలం కదా. అంటే ఈ పూట తెచ్చుకొని ఈ పూట వండుకునే స్థితి ఎవరికి లేదు. దేవుని వాక్యంలో దేవునికి ఇచ్చే విషయాలు ఎట్లా ఉండాలన్న దానికి కొన్ని వచనాలు చూద్దాం. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. ఎక్కడెక్కడమ్మా? భూఫలములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము ఎవరి సొమ్ము? ఎక్కడెక్కడ? భూధాన్యాలన్నిటిలో. తర్వాత వృక్షాలు అని అంటే ఈ మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, చెట్లకు సంబంధించి సపోటా చెట్టు, పళ్ళు, భూఫలములన్నిట్లు. భూఫలాలు అంటే అది అపరాలు కానీ, ధాన్యం కానీ, కూరగాయలు కానీ, ఏదైనా భూఫలములన్నిటిలో దశమ భాగము ఎవరిదమ్మా? యెహోవా, దేవుని యొక్క సొమ్ము. మీలో కొంతమంది చక్కగా ఇస్తున్నారు, దేవుని స్తోత్రం. ఇవ్వట్లేదు అని అంటే ఎవరిదో దొంగలిస్తున్నారు? దేవుని దొంగలిస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నేను కట్టాల్సిన ఇంటి పని కట్టేశాను అనుకోండి, అమ్మయ్య కట్టాను అనుకుంటాం. అదే కొంతమంది పేర్లు పేపర్లో వేస్తారు. ఎప్పుడు వేస్తారు? వీళ్ళు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసేసి నేను ఇస్తున్నా, మా గ్రామానికి నేను ఇస్తున్నానని చెప్పాను, లేదా రేవు కట్టించాడనో ఇంకేదో కట్టించేదని చేస్తే వాళ్ళు పేర్లు వేస్తారు. ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు కట్టాల్సింది కడతాం కాదు, ఇవ్వాల్సింది ఇవ్వటం కాదు. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు మెచ్చుకుంటూ వాళ్ళకి సన్మానం చేస్తూ ఉంది, వాళ్ళ పేర్లు పేపర్లు వేస్తూ ఉంది. దేవుడు నిన్ను నన్ను దీవించాలని అంటే ఇవ్వాల్సింది ఇచ్చి నేను కాబట్టి ఇచ్చానంటే లాభం ఏంటి? ఇంకేమైనా ఎక్స్ట్రా ఇచ్చావా? ఎక్కువేమైనా ఇచ్చావా? ఇవ్వాల్సింది ఎగ్గొట్టేసేసి నన్ను నేను దీవించాల. దేవుడు ఎందుకు దీవించాలి నిన్ను? దేవుడు దీవించాలి అని అంటే నువ్వు నేర్చుకో. భూఫలం ఏదన్నా కానీ, ఆ తోటకూర అని, గోంగూర అని, లేదా పచ్చిమిరపకాయ కానీ, టమాటా కానీ, ఏదన్నా ఉన్నాయి. భూఫలం, భూమి మీద పండే పంట ఏదైనా నీకు కాసినట్లు ఇది దేవుంది అన్నట్లు ఆలోచన నీకుండా. దశమ భాగము అది దేవుని సొమ్ము. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో ఒక ఆయన చూస్తాం. ఆదికాండము 14వ 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరైనా? షాలేము రాజు వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చి తన యొక్క తోబుట్టువు చెరపట్టబడి ఉంటే విడిపించి తీసుకొస్తున్నప్పుడు అబ్రహాము తనకు కలిగిన వాటన్నిటిలో దశమ భాగం ఇచ్చాడు. ఇంకొక ఆయన చూద్దాం. ఆదికాండం 22వ వచనం. ఆదికాండం 28:22. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని. ఎవరు ఈయన? యాకోబు. అన్నకి భయపడి పారిపోయాడు అమ్మ సలహా మేరకు. ఇంకా చేరాల్సిన స్థలాన్ని చేరలా, పొదుగుకుపోయింది. ఆ రాత్రి ఒక రాయి, మరి ఇంటికాడ వాళ్ళ అమ్మ మెత్తటి పరుపు వేసేదేమో,
రాయుడు తల కింద పెట్టుకొని తలకడ దిండ్లో పెట్టుకుని నిద్రపోతే దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాం. అమ్మో ఇది మామూలు స్థలం కాదు బావో అని చెప్పి ఆయన భయపడిపోయాడు. ఇది దేవుని యొక్క ఇల్లే అని చెప్పని అన్నాడు. తెల్లరి ఆ రాయి మీద నూనె పోసి ఆయన మొక్కుకుంటున్నాడు. ఏమని? నా ప్రయాణంలో తోడుగా ఉండి నాకు తినటానికి తక్కువ లేకుండా, కట్టుకుంటానికి తక్కువ లేకుండా నువ్వు కనుక నన్ను దీవిస్తే, నేను షరతు పెడతాను, నువ్వు దీవిస్తే ఏం చేస్తాను నేను? నువ్వు నాకు ఇచ్చే యావత్ అంటే అక్షరాలు అన్ని ఒత్తుల్లోనూ అన్ని ఒత్తుల్లో అని అర్థం. మనకి బడిలో నేర్పించినప్పుడు కావత్తు దగ్గర నుంచి నేర్పుతారు. కావత్తు దగ్గర నుంచి ఈ ఏరవల చివరి ఆ ఒత్తుల వరకు అన్నిటిలో ఏమిస్తాడట? 10వ వంతు నిత్యముగా నీకు ఇచ్చేదనని మొక్కుకున్నాడట యాకోబు. మొక్కుకున్నాడు. మా నూనెని ఏమైనా మొక్కుకున్నావా? మొక్కుకోపోకండి. ఎందుకంటే మొక్కుకుంటే ఇవ్వాలి. ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? రాబట్టుకుంటాడు. చూడండి, ఒక్కటి వచనం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 29వ ముందు 29వ చదవండి. ద్వితీయోపదేశం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి యొగునని చెప్పాను. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి యొగునని చెప్పాను. కొన్ని బయలుపరచబడి తెలిసినవన్నీ మనయే, ఇంకా తెలవనే ఉన్నాయి. తెలిసినప్పుడు అవి కూడా మనయే. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21వ వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. రాబట్టుకుంటాం అంటే ఏంటి? నాకు అర్థమైంది చెప్తాను. నేను సోమరాజు గారికి ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా. నేను సోమరాజు గారికి ఏమండి ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా. ఈలోగా మరి మలాఖీ గారు నాకు ఇవ్వాల్సి ఏమి ఇవ్వట్లేదు. కాకపోతే ఉదాహరణ చెప్తున్నా, ఇవ్వాల్సి రాజు నువ్వు పామర్ వెళ్తున్నావు కదా, అయ్యగారికి ఇవ్వాలి, నేను అయ్యగారికి ఇచ్చేయని చెప్పాను అని ఆయన ఒక 3000 ఇచ్చి పంపించాడు. సోమన్ రాజు గారు అడిగి ఇసుకుపోయాడు. నన్ను దొరికాడు అయ్యగారు అనుకున్నాడు. చక్కగా వచ్చి అయ్యగారండి మళ్ళాకి మీకు డబ్బులు ఇవ్వాలంటగా ఇచ్చాడండి. ఈగో ఎంత ఇచ్చాడు? 3 అండి అన్నాడు. సరే నవ్వుకుంటా తీసుకున్నా. తీర లెక్కైతే 2 ఉన్నాయి. ఇదేంటయ్యా అన్న, మీరు నాకు ఇవ్వాలిగా నేను ఉంచుకున్నానంట. అర్థమైందా మీకు? నేను అర్థమైందా? ఏం అర్థమైన మొహం పెట్టలేదు మీరు. అది మీకు అర్థమైనట్టు నేను చెప్పలేదేమో. రాబట్టుకుంటాడని అంటే నువ్వు అడిగి ఇసుకుపోతావు, ఇవ్వట్లేదు నేను, కానీ నాకు ఇవ్వమని నీకు ఇచ్చారు అంతే. గట్టిగా పట్టుకుంటావు. దొరికాడు అని చెప్పనని దిక్కున్న కాడ చెప్పుకుంటారు అనమాట. నేనేమోనో నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు రాబట్టుకుంటాడంటే అది ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టేయగలం, ఏమైనా చేయగలం. అదే హాస్పిటల్కి వెళ్తే
బస్సు ఎక్కి టికెట్ బేరమాడతావా? హాస్పిటల్లో మందులు బేరమాడతావా? ఆడలేవు. ప్రియమైన వాళ్ళ దేవుడు రాబట్టుకుంటాడు. కాబట్టి ఈ విషయంలో దేవునికి ఇచ్చే విషయాల్లో ప్రియమైన వాళ్ళరా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, ముగింపులో అన్నీ చెప్పడం కుదరదు కానీ 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5, 6, 7 వచనాలు త్వరగా. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5, 6, 7. కావున లోగడ ఇచ్చేదమ్మని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకు వారిని హెచ్చరించిన అవసరమని తలంచి తిని. వినండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను. ఎట్లా? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను అని ఈ విషయమే చెప్పవచ్చును. ఏంటంటే సణుగు కొనకయు బలవంతముగా కాకయు. ఎవరంటండి? ఎవరన్నా ఒకళ్ళ? కొంతమంది తెలియక, ఉదాహరణ చెప్తున్నాను, ఏదైనా ఎత్తంటే నాకు, మా అబ్బాయికి, మా అమ్మాయికి అందరికి అడిగి తీసుకుంటారు. అందరూ రేపు మీటింగ్లు కట్టాలనేసరికి మా నాన్న కట్టాడంటగా, మేమంతా వకీట్లో ఉంటున్నాం, వకీళ్ళే, మాది వకీళ్ళే అని అంటారు. తీసుకునేటప్పుడు అబ్బాయిది అబ్బాయిదే, అమ్మాయిది అమ్మాయిదే, కూతురుదే, మనవడం ఎవరిదాదే. ఇవ్వాల్సి వచ్చేసరికి మేమంతా ఒకటే. ఇక న్యాయమా ఇది? ఒకవేళ అట్లా అనుకున్న వాళ్ళకి న్యాయమే, కానీ దేవుడు అంటున్నాడు సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. ప్రేమించునంటే అర్థం ఏంటి? ఆయన నీకేమైనా అపకారం రానిస్తాడా? నష్టం రానిస్తాడా? విడిచిపెడతలే. దేవునికి ఇచ్చే విషయం ఉత్సాహంగా ఇవ్వాలి. 1-2 ఉదాహరణలు చెప్తాను ఎట్లా ఇచ్చారన్న దానికి. అది చెప్పి ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి జత్తిగిన ఎన్ని కానుకలు ఒక కానుకను చేతబట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞించమని. గమనించండి, సిరియా రాజు, అతని పేరు బెన్హదదు. పాపం రోగం వచ్చింది. అదే కాలంలో అక్కడ ఎలీషా ప్రవక్త వెళ్ళాడు. ఆ సంగతి సిరియా రాజు తెలిసింది. ఆయన వెంటనే బెన్హదద్ అనేటువంటి ఒక వ్యక్తిని, ఒకళ్ళ సైన్యాధిపతి ఏమో లేదా మంత్రి ఏమో పిలిచి, ఇదిగో ఒక కానుక తీసుకుని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, మరి నాకు జ్వరం తగ్గిపోద్దో లేదో, జబ్బు నయమవుద్దో లేదో ఆయనకి కానుకిచ్చి అడుగు, ఆయన దేవుని దగ్గర విచారణ చేసి చెప్తాడు, ఆయన చెప్పింది జరుగుతుంది వెళ్ళాను. ఇప్పుడు ఎంతకీ ఒక్క కానుకంటే ఎంత? చదవండి. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న, ఏమన్నా ఇక్కడ దమస్కు ఆ దేశంలో ఉన్న మంచి వస్తువులన్నిటిలో ఎంతండి?
40 ఒంటెల మోతంత, అంటే 40 ఒంటెలు ఎంత మోస్తాయో అంత. నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను, ఒక ఒంటెను కూర్చోబెట్టి, అంటే 4 కాళ్ళ మీద వంగుద్ది కదా, వంగితే 20 బస్తాలు ధాన్యం బస్తాలు, గోధుమ బస్తాలు దాని మీద మన ఎడ్ల బండి మీద కట్టినట్టుగా కట్టి తాళ్ళేసి బిగించి దాన్ని లిగా అని చెప్పనేసరికి అది లేచి నడిచింది. అందరూ చప్పట్లు కొట్టారు. అంటే ఒక్క ఒంటె కనీసం 20 బస్తాలని మోయగలదు. అది పొడుకుని లేచింది అన్ని బస్తాలు పట్టుకొని. అదే బండి అయితే ఎంత లాగుద్దో. మీకు కావాలంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. షేబా దేశపురాన్ని సొలొమోనుని దర్శించడానికి వచ్చినప్పుడు ఎన్ని పట్టుకొచ్చింది, ఎట్టా పట్టుకొచ్చింది, వెళ్ళేటప్పుడు ఏమేమి పట్టుకెళ్ళింది నాకు తర్వాత చెప్పండి. ఇక్కడ హజాయేల్తో సిరియా దేశపు రాజు ఎవరండి, బెన్హదదు ఒక కానుక తీసుకెళ్ళయ్యా అన్నాడు. ఈ హజాయేల్ ఎంత, ఒక కానుకంటే ఎంత, దమస్కులో ఉన్నటువంటి శ్రేష్టమైన మంచి పదార్థాలన్నిటిలో 40 ఒంటెలు మోసేంత తీసుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్తే ప్రవక్త అవన్నీ తీసుకుని గుడ్ నైస్ బాగోతాడు వెళ్ళి అన్నాడా? అనలా. ఏమో దేవుడు కనికరించవచ్చు, కనికరించకపోవచ్చు అన్నాడు. అంతే సింపుల్గా ఒక మాట, తర్వాత చదువుకోండి. అంటే ఇక్కడ సిరియా దేశపు రాజు ప్రవక్తకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఒక వ్యక్తిని పిలిచి, హజాయేలు పిలిచి ఒక కాను తీసుకుని వెళ్ళు, ఆయన కనపడు ఆయన చెప్పానని అంటే అతడు అంత మంచి కానుక తీసుకుని వెళ్ళాడు. ఇంకొక ఆయన చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు 10 రొట్టెలను, అప్పములను, ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతనిని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అబియా ఇంటికి వచ్చాను. అహియా ఇంటికి వచ్చాను. గమనించి ఈయనెవరు? ఈయన రాజే. అహియా తన వస్త్రాన్ని చించి 10 ముక్కలు ఆయనకి ఇచ్చి నువ్వు రాజు అవుతారు ఇవి తీసుకో అని చెప్పానంటే రాజు అయ్యి దేవుని ప్రజల విగ్రహాలను వైపు తిప్పి 2 దూడలు చేసి మీరు ఎరుసలేం వెళ్ళలేరు కష్టమైపోద్ది, ఇక్కడ ఇది ఒక దేవుడు అదొక దేవుడు అని చెప్పానని 2 చోట్ల 2 తిరణాలు పెట్టేసేసి వెళ్ళేవాడు. కొడుకు బాగోలే, కొడుకు బతికే పరిస్థితి లేదు. భార్యని పిలిచి అంటున్నాడు, అమ్మాయి నువ్వు నన్ను రాజు అని చెప్పినటువంటి ప్రవక్త ఉన్నాడే అహియా, ఆయన దగ్గరికి వెళ్ళు. అబ్బాయి బొత్తుడు చెప్పేదా, అయ్యి ఒక పని మాట అట్రా, నువ్వు రాణికి వెళ్ళబోక మారు వేషం వేసుకుని వెళ్ళు, ఒక పేదరాలుగా వెళ్ళు, ముసుగు వేసుకుని వెళ్ళు. పేదరాలు ఏం పట్టుకెళ్తుంది? 10 రొట్టెలు 10 అప్పాలు, ఒక తేనె సీసా, ఈ మట్టికి పట్టుకెళ్ళి. అంటే దేవునికి ఒకటి మనసు ఉందా? మనోడికి నేను మనసుందా? లేదు. తర్వాత ఈ ప్రవక్త కూడా ముసలోడు, ఆయన మీద నేనే మెరుక్కతి కూర్చున్నానని చెప్తున్నా. ఆయన కళ్ళు కనపడట్లేదు, ముసలోడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడని అంటే, హలో పాస్టర్ గారు, నీ దగ్గరికి ఎవరో భార్య వస్తుంది, కఠినమైన మాటలు చెప్పాలి గుర్తుపెట్టుకో, ఆమె మారు వేషంలో వస్తుందని దేవుడు చెప్పేశాడు. ఆమె ఇంట్లోకి వచ్చిందో లేదో, ఏరవ భార్య రా నీకోసం కఠినమైన మాటలు చెప్పాలి రా ఆయన చెప్పాను. ఇక ముసుగు వేసుకున్నా, మారు వేషం వేసుకున్నా, కాటన్ చీర కట్టుకొని, ఏది కట్టుకున్నా కానీ బండారం అంతా బయటపడిపోయింది. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడని అంటే, నువ్వు మళ్ళా తిరిగి నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు గడపలు అడుగు పెడతావు, నీ కొడుకు అయిపోతాడని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది ఎవరు చూస్తున్నారు పేరా కీర్త అని చెప్పాను అని కాంతి పెట్టలే ఇట్లా, లేదా నేను ఇచ్చాను చూడని చెప్పని రాయాలని అంటున్నారు. కొందరు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని ఎంక్వైరీ చేస్తారు, ఇవ్వటం మానేస్తూ ఉన్నారు.
మానే దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఇక్కడ పంపు తిప్పడం ఆపేస్తే దేవుడు పైన పంపు తిప్పడం ఆపేస్తాడు. చాలామందికి మన సంఘం ఇవ్వటం తెలవదు. ఇచ్చేవాడు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని ఇచ్చేవాళ్ళు జరగబడుతున్నారు. కొంతమంది మెప్పు కోసం ఇస్తున్నారు. నేను ఆళ్ళకెత్తానని చెప్పాను. ఇవ్వచ్చు, ఆళ్ళకి ఇవ్వచ్చు. ఏది ఇవ్వాలి? దశమ భాగం నీ సంఘంలోనే ఇవ్వాలి. స్వేచ్ఛాత్మం నువ్వు ఎవరికన్నా ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళని గమనించండి. కొంతమంది మెప్పు, నేను ఆ పాస్టర్ గారికి ఎత్తా, నేను ఈ పాస్టర్ గారికి ఎత్తా, నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్ళు. కానీ ఎవరికి ఇస్తున్నావు? సాధారణ కొంతమంది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తెచ్చుకుంటారు. ఇచ్చేది 10, కానీ అక్కడ వాళ్ళు ఎంత ఇవ్వాలి? 100 ఇవ్వాలి. అందుకే వెళ్తున్నావు. ఊరిని వెళ్తావా? ఇచ్చోడి దగ్గరికి వెళ్తావు, ఎవరి దగ్గరికి వెళ్తావా? ప్రియమైన వాళ్ళరా, బెన్హదద్ ఎంత కానుకిచ్చారు, లేదా యారోబాము తన భార్యతో ఎంత కానుక పంపించాడు? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని దీవిస్తాడు. దాన్ని సనుకోవద్దు, కొనుక్కోవద్దు, బలవంతం కాదని అన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. ఏమి ఇవ్వాలండి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం మొట్టమొదట వచ్చింది. తర్వాత నీ ఆస్తిలో ఏమి ఇవ్వాలి? భాగం. అద్దె డబ్బులు వస్తున్నాయా? కొబ్బరి చెట్లు ఉన్నాయా? తోటలు ఉన్నాయా? కవులు చేస్తున్నావా? పంట వేస్తున్నావా? భూమి ఉందా? వీటన్నిటిలో నువ్వు యథార్థంగా ఇస్తున్నావా? ఇచ్చే మనసు ఉందా? వాక్యం చెప్తున్నాను నేను. మీలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దేవుని స్తోత్రం. ఎవరు ఉన్నారు, వాళ్ళని బట్టి కూడా దేవుని స్తోత్రం. ఎందుకురా నేనంటే, చూస్తున్నవాడు ఉన్నాడు. నేనెందుకు దిగులు పడాలి? నేనెందుకు భయపడాలి? నేనెందుకు చేయి చాపాలి నీ దగ్గర? నాకు అంత అవసరం లేదు. యేసయ్య స్వయంగా చెప్తా ఉన్నాడు, కైసరిది కైసరికి ఇచ్చేయి, దేవుంది దేవునికి. కైసరికి ఇవ్వకపోయినా నీకు నష్టమే, దేవునికి ఇవ్వకపోయినా నష్టమే. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. దేవుని యొక్క వాక్యంలో కైసరిది దేవుంది దేవునికి ఇవ్వాలి. అట్లా ఇవ్వటానికి ప్రభు మనల్ని ప్రేరేపించును గాక. ఆమేన్.